లక్ష్మణ్ గారు, సారీ, ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ యాజ్ వెల్. సో అది సార్, ఇప్పుడు మళ్ళీ విజయవాడ అంటున్నారు, దాన్ని సీరియస్గా తీసుకోవాలా, లేదంటే కనుక మావిగన్ ఎలాగూ మా ఎజెండా అన్నారు కాబట్టి అదే స్టాండ్ మీద వెళ్తారని మీకున్న అనుభవంలో ఇంత 3 సంవత్సరాల ముందే చెప్పడాన్ని, దాని మీదే మేనిఫెస్టోలు పెట్టుకుని వెళ్తానన్న దాన్ని ఎంతవరకు దాన్ని మీద నిలబడే అవకాశం ఉంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే తాను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్ల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేయాలా అనే దాని మీద స్టిక్ అనే ఉంటాడు. ఎలక్షన్స్ ముందే చెప్తాడు అనమాట. అది చూసే ఓట్లు ఏంటంటే దాదాపు 9, అంటే ఉమ్మడి జిల్లాలన్నీ కలుపుకుంటే ఆ చుట్టుపక్కలన్నీ 9-10 జిల్లాల్లో ఆ ప్రభావం చూపుతుంది. చిన్న విషయం ఏం కాదని ఆయన తీసుకున్న నిర్ణయం. అయితే విజయవాడ ఎందుకన్నారు అంటే, తెలుగుదేశం ఆయన ఎప్పుడైతే మావిగను వర్సెస్ అమరావతి మీద పోదామన్నప్పుడు, నీ మావిగనుకు రాజధాని ఎక్కడ అయ్యా బాబు అని అడిగారు. అడిగినప్పుడు తను ఆలోచించకుండా చెప్తుండొచ్చు, ఆలోచించే చెప్పింది విజయవాడ అని చెప్పారు. విజయవాడ అన్నది రాజధానిగా తను ఇటు గుంటూరు అటు మచిలీపట్నం వరకు దానికి డిమార్క్ చేసుకొని పరిపాలన విజయవాడ నుంచి చేస్తాను. ఇక్కడ విజయవాడ నుంచి చేస్తాను అని అంటున్నాడు కానీ అమరావతిలో ఇప్పుడు నిర్మాణాలు జరిగేటువంటి వేటిని తాను తొలగిస్తానని కానీ లేకపోతే వాటిని పక్కన పెడతానని కానీ అనలేదు. ఎప్పుడు కూడా అనలేడు కూడా. ఎందుకంటే వాటిని మార్చే శక్తి ఆయనకు లేదు. ఇంకా అవి పూర్తి నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు ఇస్తున్నది. అన్ని కూడా దాదాపు 60,000 కోట్ల ఖర్చు పెట్టి చేస్తున్న వాటి జోలికి పోడు, వాటిని ఉపయోగించుకుంటాడు. కాకపోతే అతను ఏంటంటే ఎన్డీఏ కూటమికి లేదా చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు కాబట్టి ఏంటి, అమరావతి అనేది వద్దు, ఆ పేరు వద్దు. అంటే అమరావతిలో 33 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయంటే కాదు. ఓన్లీ సీడ్ క్యాపిటల్ 7,000 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు. అవన్నీ కూడా గుంటూరు జిల్లా. చూడండి మీరు, మనము అడ్రస్ కొడితే ఏమొస్తుంది, అమరావతి రాజధాని అడ్రస్ కొడితే గుంటూరు జిల్లాని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాడు, గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని, గుంటూరు నగరాన్ని తీసుకోకపోవచ్చు, గుంటూరు పరిధిలో ఇది అమరావతి ఉంది కాబట్టి అక్కడి వరకు తీసుకుంటాడు. మచిలీపట్నం వరకు పోర్టు కావాలి తనకు, పోర్టు వరకు వెళ్తాడు. వెళ్ళి విజయవాడ రాజధాని అంటాడు. అన్నప్పుడు నీకు ఈ నెగటివ్ ఎందుకు వస్తుంది జనంలో చెప్పండి? రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకా అరే మన విజయవాడ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని ఆ మచిలీపట్నం వాళ్ళు, విజయవాడ వాళ్ళు, అంటే 2 జిల్లాలు అక్కడ, తర్వాత ఇటువైపు గుంటూరు జిల్లా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. తెలివిగానే చేస్తున్నాడు అతను, చేయకుండా పోలేదు. కాకపోతే చట్టం ఏం చెప్తుంది మరి, అమరావతిని పార్లమెంట్ లో చట్టం చేశారు. సో ఆ చట్టాన్ని మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్ లోనే మార్చాలి. రాజధానిని విజయవాడ పేరు రావాలి అంటే మళ్ళీ చేయాలి. తనకు కాన్ఫిడెన్స్ ఉందేమో, రేపొద్దున మళ్ళీ ఇక్కడ ఎన్డీఏ కూటమి రాకపోయి తన అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎలాగో ఎన్డీఏ కూటమి వస్తుంది కాబట్టి నా మాట వాళ్ళు ఇట్టారేమో, నా మీద మళ్ళీ పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తే ఆధారపడతారేమో అని కూడా ఆలోచనలో ఉండొచ్చు. అందుకని బీజేపీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, చేస్తాడు కూడా. ఇంకా రాబోయే కాలం ఈ 2 సంవత్సరాలు కూడా. ఇంకొక మాట అన్నాడు కొత్తగా, గతంలో ఏ ఎన్నికల్లో ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ నాలాంటి పెద్ద మనుషులు వెళ్ళారే బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవా, బాగుపడతావు నువ్వు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే, నో నేను పెట్టుకోను, ముస్లిం ఓట్లు క్రిస్టియన్స్ ఓట్లు పోతాయి అని చెప్పినోడు ఇవాళ మాట మార్చి మొన్న ఏమన్నాడు ప్రెస్ మీట్ లో, ఎవరైనా సరే మాతో కలిసి రండి, కలిసి ముందుకెళ్దాం అన్నాడు. దాని అర్థం ఏంటి, ఇప్పుడు పొత్తులు సిద్ధం అయ్యాడు. పొత్తు ఎవరితో పెట్టుకోవాలి చెప్పండి, కాంగ్రెస్ తో పెట్టుకుంటాడా? పెట్టుకోడు, క్వశ్చన్ లేదు. ఎందుకంటే తను పూర్తిగా కాంగ్రెస్ పార్టీని, తనకు జరిగిన అవమానాన్ని అతను మర్చిపోలేక అతను వ్యతిరేకిస్తున్నాడు.
పొత్తు అంటే ఎవరితో ఇంకా బీజేపీతోనే కదా, వేరే ఏముంది ఇంకా, నో ఛాన్స్. అందుకని తను క్లారిటీగా చెప్పేశాడు, నాతో కలిసి నేను నాతో కలిసి వచ్చే వాళ్ళతో నేను పని చేస్తా అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమైపోయింది, తను రాజకీయ పరంగా కాకుండా అభివృద్ధి పరంగా కూడా ఆలోచిస్తున్నాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఒక్కసారిగా మీరు ఆలోచించండి, ఇవాళ అమరావతిలో ఆ 33,000 ఎకరాల్లో మీరు అంటున్నారు 33,000 ఎకరాలు ఏం చేస్తాడు, ఎన్నికి ఎట్లా ఇస్తాడు? 7,000 ఎకరాలే సిటీ క్యాపిటల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి, అది వదిలేస్తాడు. మిగతా ల్యాండ్, మిగతా 33 ఎకరాల్లో 7 పోతే మిగతాది ఎందుకు రైతులకు ఎన్నికి ఇవ్వకూడదు? వచ్చు, ఈజీ, తీసేసుకొని అని చెప్తాడు, ఏం చేస్తాడు? అందుకనే ఆ 33 ఎకరాల్లో ప్లాట్లు తొందరగా కేటాయించి నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చి ప్రైవేటు భవనాలు, ప్రైవేటు హోటల్స్, ప్రైవేటు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగితే తను ఏం చేయలేడు. ఆ విషయంలో ఆలస్యం అవుతుంది. 2 సంవత్సరాలు ఇది ఉంటే వచ్చేస్తుంది. అంటే ప్రస్తుత గవర్నమెంట్ చేస్తున్నాడు, ఇప్పటి ఇంత ఆలస్యం చేసింది కాబట్టి రైతుల విషయం. ఇంకా మిగతా 50,000 ఎకరాలు అంటే ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు కాదు తర్వాత సంగతి. 1,00,000 జనాభాతో ఏంటంటే అదేమైనా కార్పొరేషనా, అదేమైనా జిల్లానా? ఐడెంటిఫై చేశారా? డిక్లేర్ చేశారా? చేయలేదు కదా ఇప్పటి వరకు. మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి 1,00,000తో చేయాలి, 1,00,000 జనాభాతో అవకాశమే లేదు నాకున్న అవగాహన మేరకు. మున్సిపల్ కార్పొరేషన్ చేయలేదు. ఇదైతే ఏమైపోతుందంటే ఖచ్చితంగా గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటు గుంటూరు పార్ట్ ఆఫ్ గుంటూరు తీసుకుంటాడు, అటు మచిలీపట్నం. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే ఉందో పక్కన హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి జిల్లా వచ్చింది. రంగారెడ్డి సొంతం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో ఉంది. సో అదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. పేరుకేమో జిల్లా రంగారెడ్డి, కానీ వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటారు. సగం జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి, ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల ఇక నీకేంటి, ఇక్కడ గుంటూరు అందులో సగం ఉన్న మచిలీపట్నం పూర్తిగా ఉన్నా కూడా తాను ఆ విధంగా కార్పొరేషన్ చేసి క్యాపిటల్ సిటీ విజయవాడ అని చెప్పేసి తను ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి. మరి చట్టం అయితే ఉంది, నేనైతే కాదు, ఖచ్చితంగా పార్లమెంట్ లో పేరైతే మారాలి, తను మార్చడానికి ఉండదు. కాకపోతే తను మొండి మనిషి కాబట్టి ఏం చేస్తాడు, అమరావతి అక్కడే ఉంటుంది, నేను విజయవాడలో మొత్తం అక్కడ నేను నా యొక్క అంటే పొరపాటు ముఖ్యమంత్రి అయితే మరి అమ్మట అనాలి కదా, ఆడతాడు కదా, మనకు చెప్పలేదు. అయితే విజయవాడలో క్యాంప్ హౌస్ పెట్టుకుని కూర్చుంటాడు. ఈ మున్సిపాలిటీ విషయంలో నిర్ణయం తీసుకునే రాష్ట్రానికే ఉంటుంది కదా, కేంద్రానికి ఏం సంబంధం ఉంది? ఎస్, గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏమి చేయలేదు. అందువల్ల ఆయన రాకుండా చేయడానికి, అంటే అధికారం రాగంలోకి రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేసింది మంచిది. ఇప్పుడు ఎట్లా డెవలప్ అవుతుంది అమరావతి 1,00,000తో చెప్పండి? ఇవాళ హైదరాబాద్ లో 1 కోటి జనాభా ఉంది, 2,000 ఐటీ కంపెనీలు ఉంటాయి, 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇక్కడ. దాని వల్లనే ఇక్కడ సైబరాబాద్ వచ్చింది, రేపొద్దున ఫ్యూచర్ సిటీ కూడా రాబోతుంది. అంత డెవలప్ అయింది 20 సంవత్సరాలు. అక్కడ నీకు ఐటీ ఇండస్ట్రీస్ అంతా అక్కడ తీసుకుపోతున్నారు, విశాఖపట్నం తీసుకుపోతున్నారు. ఏ ఇండస్ట్రీ అక్కడ వస్తే ఇంత జనాభా వస్తుంది, అంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు పెట్టినా, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు పెట్టినా, రైల్వే వచ్చినా, ఔటర్ రింగ్ రోడ్లు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా జనాభా ఎట్లా పెరుగుతుంది చెప్తారు. ఆ 33,000 ఎకరాల పరిధిలో అమరావతి జనాభా 1,00,000కు మించి ఎంత పెరుగుతుంది చెప్తారు. 10,000 పెరిగా, 20,000 పెరిగా, ఒకవేళ ఎన్ని కంప్లీట్ ఉద్యోగులు అందరూ వస్తే ఇప్పుడు అవకాశం ఎలా ఉంటది అంటే దాన్ని విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏమంటున్నారు మళ్ళీ మన వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా, అరే మా సిఆర్డిఏ రేఖను చూడవయ్యా, మచిలీపట్నం వరకు ఉంది, ఇటు గుంటూరు ఉంది అని చెప్పి ఒక మ్యాప్ చూపిస్తున్నారు. మ్యాప్ చూపుతూ సిఆర్డిఏ పరిధి విస్తరించవచ్చు, ఎవరి కాదండి మచిలీపట్నం వరకు దగ్గరికి పోయింది. అదేదో మ్యాప్ చూస్తే మచిలీపట్నం పోలే, ఆ మచిలీపట్నం కూడా కలిపితే పోర్టు రాజధాని పరిధిలోకి వస్తుంది. అది మంచి పరిణామం. అది వస్తే చాలా పోర్టు రాజధాని పరిధిలో ఉంటే ఏ విధంగా అయితే బొంబాయి, ఏ విధంగా అయితే చెన్నై డెవలప్ అయ్యాయో అట్లా అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇది విస్తారంగా ఆలోచించుకొని రాజకీయాలు పక్కన పెట్టాలి. అతన్ని దెబ్బ కొట్టాలి అంటే మీరు ముందుగా నిర్ణయాలు తీసుకోవాలి.
తీసుకోవాలి. తీసుకొని మీరు అమరావతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయండి. వద్దన్నారు ఎవరైనా? ఎందుకు 33,000 ఎకరాలు 1,00,000 జనాభాకి ప్రతినిధి తీసుకొని మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాదు. అరే గుంటూరు జిల్లాలోనే ఉండేది అసలు అమరావతి. మీరు దాని ప్రత్యేక జిల్లా కాదు అది. గుంటూరు జిల్లా పేరుతో ఉండొచ్చు. విజయవాడ జిల్లా కూడా తీసుకోండి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కలుపుకొని మీరు అమరావతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ క్రియేట్ చేసేసి కూర్చున్నారు అనుకోని, ఆయన ఆయన ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారు? వేరే మార్గం తను 3 రాజధానులు అది అయిపోయింది, చాప్టర్ క్లోజ్. విశాఖపట్నం అనలేడు, అది క్లోజ్ అయిపోయింది. తను క్లియర్ గా స్టాండ్ నేను మావిగా విజయవాడ. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు మీరు. ఒక్క నిమిషం, నేను వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు లాస్ట్లో ఏదైతే చెప్పారో లక్ష్మణ్ గారు చెప్పింది సౌండ్స్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ లాజికల్, రైట్? సి, ఒకటి నిజంగానే అది సెపరేట్ డిస్ట్రిక్ట్ కాదు, జిల్లా కాదు, అది గుంటూరు జిల్లాలో భాగం. అమరావతి అంటే అదేదో ఆ మూలకి ఇసిరేసినట్టు ఆ 29 జిల్లాలు అట్లా కాకుండా పరిధిని టెక్నికల్గా 29 గ్రామాలు ఇవి టెక్నికల్గా విస్తరించడం ద్వారా ఇక ఈయన మాట్లాడే వాటన్నిటికీ ఈజీగా చెక్ పెట్టవచ్చు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కదా, మినిట్స్ కదా, ప్రభుత్వం చేతిలో పనిది సార్.